హాయ్ హలో నమస్తే. నేను మీ గణేష్ ఆదిమూలం, యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, కాకినాడ. లాస్ట్ వీడియోలో మనం యూరాలజిస్ట్కి నెఫ్రాలజిస్ట్కి బేసిక్ డిఫరెన్స్ తెలుసుకున్నాము. ఈ వీడియోలో అసలు యూరాలజిస్ట్ ఎప్పుడు కలవాలనేది మనం తెలుసుకుందాం. యూరాలజిస్ట్ని కలిసే మెయిన్ రీజను కిడ్నీ పెయిన్ అండి. కిడ్నీ పెయిన్ అనేది డొక్కలోంచి గజ్జ వరకు వస్తుంది, లాయిన్ టు గ్రాయిన్ పెయిన్ అంటారు. దానికి యూరాలజిస్ట్ని కలవాలి, ఎందుకంటే ఇది కామన్గా కిడ్నీ స్టోన్స్ వల్ల వస్తుంది. ఇది కాకుండా యూరిన్లో బ్లడ్ కానీ చీము కానీ అలాగే గెంజిలా కానీ వస్తున్నప్పుడు కూడా యూరాలజిస్ట్ని కలవాలి. ఇది కాకుండా మీకు ఏదైనా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకున్నారు వేరే కారణానికి, అందులో కిడ్నీలో వాపు కానీ కిడ్నీలో రాళ్ళు కానీ లేకపోతే బ్లాడర్లో స్టోన్స్ కానీ, అంటే యూరిన్ బ్లాడర్లో స్టోన్స్ కానీ అలాగే యూరిన్ బ్లాడర్ దగ్గర ప్రాస్టేట్ వాపు కానీ ఇటువంటి ఇబ్బందులు ఏమన్నా సరే యూరాలజిస్ట్ని కలవాలి. ఏమండి, ఇది కాకుండా యూరిన్ సంబంధించి యూరిన్ మంట, యూరిన్లో నొప్పి అలాగే యూరిన్ మాటికి రావడం, ముఖ్యంగా నైట్ టైం 4-5 టైమ్స్ అంటే 4-5 సార్లు యూరిన్కి వెళ్ళడం, అలాగే యూరిన్కి వెళ్ళినప్పుడు ముక్కాల్సి రావడం, వెళ్ళినప్పుడు ఫ్రీగా అవ్వకపోవడం, లేదా యూరిన్ అర్జెంట్ అయ్యి లీక్ అవ్వడం, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ముఖ్యంగా లేడీస్లో యూరిన్ లీక్ అవ్వడం, ఇటువంటివన్నీ కూడా యూరాలజిస్ట్ కిందకే వస్తాయి. ఇవి కాకుండా యూరాలజిస్టులు చూసే ఇంకొక ముఖ్యమైన ఏరియా ఏంటంటే ఆండ్రాలజీ అంటారు. ఆండ్రాలజీ అంటే మగవాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు. ఇందులో సంతానం లేకపోవడానికి మగవాళ్ళు కూడా కారణం అవుతారు కొన్నిసార్లు. ఆ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా యూరాలజిస్ట్ని కలవాలి. అది కాకుండా అంగం చివర చర్మం క్లోజ్ అవ్వడం, లేదా బీర్జాల వాపు, బీర్జాల నొప్పి, బీర్జాల ఇన్ఫెక్షను, లేదా శృంగార జీవితంలో సమస్యలు అంటే అంగస్తంభన సమస్యలు కానీ లేకపోతే సెమిన్ త్వరగా అవుట్ అయిపోవడం అంటే శీఘ్రస్ఖలన సమస్యలు కానీ ఇవన్నీ కూడా యూరాలజిస్ట్కే చూపించుకోవాల్సి వస్తుంది. ఇది కాకుండా కొన్నిసార్లు చిన్నపిల్లల్లో సమస్యలు వస్తాయి, అంటే బేడ్జం కిందకి దిగదు, లేకపోతే అంగం చివర ఉండాల్సినటువంటి హోలు మేడస్ అంటారు సరైన ప్లేస్లో ఉండదు. ఇటువంటి సమస్యలు కూడా యూరాలజిస్ట్కే చూపించుకోవాల్సి వస్తుంది. బేసిక్గా యూరినరీ ట్రాక్ట్లో ఏ సమస్య వచ్చినా కానీ జనరల్గా మన యూరాలజిస్ట్ని కలవాల్సి వస్తుంది. సో మీకు ఎవరైనా డాక్టర్ గారు ఆపరేషన్ చెప్తేనండి సెకండ్ ఒపీనియన్ తీసుకునే ఆప్షన్ మీకు ఉంటుంది. మా దగ్గర యూరాలజీ ఆపరేషన్ సంబంధించి సెకండ్ ఒపీనియన్ ఫ్రీగా అందుబాటులో ఉంది, గమనించగలరు. అదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై, టేక్ కేర్.